చాలా మంది కస్టమర్స్ చెప్తా ఉంటారు బిసి బిసికి వచ్చినప్పుడు మీ ఫుడ్ చూడడానికి కానీ టేస్ట్ చేయడానికి కానీ రెగ్యులర్గా హోమ్ ఫుడ్ లానే ఉంది అని. హాయ్, నా పేరు రమ్య అండి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ బిసి రెస్టారెంట్స్. బిసిలో మీరు ఎందుకు డైనింగ్ అవ్వచ్చు అని అడిగితే వీ సర్వ్ ఆ ఫుడ్ లైక్ ఇన్ ఏ హోమ్ స్టైల్. ఫుడ్ టెక్స్చర్ దగ్గర నుంచి టేస్ట్ వరకు మనం ఇంట్లో కుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది అనమాట. సో మా దగ్గర ఆఫ్టర్నూన్ థాలీ కానివ్వండి, మేము ప్రిపేర్ చేసే బేస్ గ్రేవీస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ అవ్వగానే బిఫోర్ సర్వింగ్ టు ద కస్టమర్ మేము ఫుడ్ టేస్టింగ్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం డైలీ. సో దాంట్లో ఏదైనా ఫుడ్ బాగాలేదు అని అనుకున్నా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం బిఫోర్ సర్వింగ్ టు ద కస్టమర్. ఇంకొక విషయం వచ్చేసి ఫుడ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేదే, ఏది మేము ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేయడం అలా ఏముండదు. ఇప్పుడు చికెన్ కర్రీ కావచ్చు, మటన్ కర్రీ కావచ్చు, ఏదైనా పులావ్ కానివ్వండి, వి కుక్ ఇన్ ఏ స్మాల్ బ్యాచెస్ బికాస్ టు హ్యావ్ దట్ ఫ్రెష్ ఫ్లేవర్ ఇన్ ద ఫుడ్. సో ఈవెన్ లైక్ బఫెట్ కూడా అంతే, స్టార్టర్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద సర్వ్ చేస్తాం బికాజ్ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వస్తూ ఉంటే లైక్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు అన్ని ఐటమ్స్ వచ్చేలాగా వీ మేక్ షూర్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆన్ డైలీ బేసిస్ చూసుకుంటే బిసి రెస్టారెంట్స్లో డైలీ బ్రాంచ్ వైజ్ లైక్ 200 to 300 మెంబర్స్ వరకు సర్వ్ చేయగలుగుతున్నామండి. వీఆర్ సో హ్యాపీ ఇంతమందికి మేము సర్వ్ చేయగలుగుతున్నాం కాబట్టి.